హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. యథా రాజా తదా ప్రజ, విపరీత బుద్ధులే వినాశకానికి దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నా కొడకల్లరా, వైసీపీ రౌడీ మూకలకు నేను వార్నింగ్ ఇస్తున్న, తొక్కిపట్టి నార తీస్తా అని చెప్పి ఏదైతే డైలాగ్ కొట్టాడో, అసలైనటువంటి తొక్కిపట్టి నార తీయాల్సింది ఎవరిని అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను. మరి ఈయన మాట్లాడినటువంటి కొన్ని గంటల్లోనే మరి వీళ్ళ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడక్క దమ్ముంటెర్రా అని ఛాలెంజ్ వేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఎలా ఉంటాయంటే, ఒక అంశాన్ని డైవర్ట్ చేసే క్రమంలో అనేక రకాలుగా మాట్లాడేస్తారు. నిజంగా మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ రౌడీ మూకల్లర్ అంటూ వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఆ రకమైనటువంటి తప్పు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేశారా? తప్పంతా చేసింది కూటమి ప్రభుత్వమే. ఒక వ్యక్తిని 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు పెట్టి చంపేస్తే వాళ్ళ తల్లి కన్నీటి రోదన అంతా ఎంత కాదు, కనీసం బూడిదైనా ఇవ్వండి అనేటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, అసలు ఉన్నాడా లేదా తెలియని సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి, ఎక్కడున్నాడు ఏంటనేది. రేపు 29వ తారీఖు కోర్టులో ప్రవేశపెడితే తెలుస్తుంది ఏంటనేది. సో ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాతనే కేసు పెట్టడం కానీ, ఆ తల్లితో కంప్లైంట్ తీసుకోవడం కానీ జరిగింది. అంటే జగన్ గారు అక్కడికి వెళ్ళేదాకా ఈ కేసుకు సంబంధించి నిజాలు బయటికి రానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటి వాటికి సమాధానం చెప్పకుండా, కుటుంబానికి న్యాయం చేయకుండా ఇప్పుడు ఏం మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ గారు, నేను రౌడీ తల్లి ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించాలా అని మాట్లాడేస్తారు. వెళ్ళాడంట, అక్కడికి మాట్లాడంట. అదే చంద్రబాబు నాయుడు గారు ఆమె తల్లిని పిలిపించుకొని మాట్లాడితే బాధిత కుటుంబాన్ని పరామర్శించినటువంటి చంద్రబాబు నాయుడు, కూటమి సర్కార్ న్యాయం చేసే దిశగా అడుగులు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అడుగులు వేస్తేనేమో రౌడీ ఇంటికి అని అంటారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకుడు వేసినటువంటి ఛాలెంజ్ ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. కెమెరా చెప్తున్నాను, ప్రతి వైసీపీ గుండాకి చెప్తున్నాను, మా ఇష్టరాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రభుత్వం వచ్చిన అనుకుందాం, తొక్కి నారా తీస్తాను చెప్తున్నాను. అయిపోయా ఆయన చెప్పేస్తున్నాడు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి, మా ప్రభుత్వం మళ్ళీ రాదు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి డైవర్ట్, తొక్కిపట్టి నారా తీస్తా. తొక్కిపట్టి నారా తీయాల్సింది ఎవరికంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక్కసారి వినండి. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో ఒకసారి వినండి. కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనంటే ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమని ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్మ అనుకుంటే ఖచ్చితంగా మేము మాట్లాడని చెప్తా ఉన్నాను. కడపలో పోలికలు మేము చూసాం, మేము వెళ్ళాం. ఇది కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడుకుని దమ్ముంటే కాకినాడ రూరల్లో పోటీ చేయమని చెప్పి సవాల్ విసిరాడు ఈయన. అసలు టాపిక్ ఏంటి, ఈయన వీళ్ళు మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. మీ అధినేతనేమో రౌడీ మూకల్లరా, వైసీపీ నా కొడుకల్లరా అని చెప్పి మాట్లాడతారు, మీరేమో ఇట్లా మాట్లాడతారు. ఇక తొక్కిపట్టి నారా తీయాల్సింది ఎవరిని చెప్పండి, వీళ్ళనే కదా. సో ఓకే సరే, వీళ్ళు మాట్లాడారు, ఛాలెంజ్ వేశారు కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వీళ్ళ అధినేత ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ పోటీ చేయాలో తెలియక, ఎవరితో పొత్తు పెట్టుకుంటే గెలుస్తాము, ఎవరి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తే మన గెలుపు ఈజీగా ఉంటుందనే దాంట్లో కొన్ని సంవత్సరాలు పట్టింది గెలవడానికి. 2 చోట్ల పోటీ చేస్తే కూడా ఓడిపోయారు. చివరికి పిఠాపురంలో వర్మ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళ సపోర్ట్ కారణంగా ఆ వర్మ యొక్క ఇమేజ్ను వాడుకుంటే తప్ప గెలవనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ప్రూవ్ చేశారు, కడప ఎంపీగా పోటీ చేస్తే భారతదేశంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఓకే, ఇప్పుడు ఈయనని అంటా ఉన్నారు, ఎవరి పంతం నానాజీ గారే కాకినాడ రూరల్ వచ్చి పోటీ చేయండి అని చెప్పి. ఓకే, ఇప్పుడు వైసీపీ కూడా ఒక ఛాలెంజ్ వేస్తూ ఉంది. వైసీపీ అభిమానులు, జగన్ గారి అభిమానులు, సరే మీరు అంటున్నారు కడపకు వెళ్తాం, పులివెందుల వెళ్తాం, ఇంకో చోట ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జనాలు మాకు వస్తారు, స్వచ్ఛందంగా వచ్చారు, మా ఇమేజ్ని మా అభిమానులు అడ్డుకోలేరు మీరు ఏదైతే అంటా ఉన్నారో, సరే మీ నాయకుడు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పి గాజువాక భీమవరం వదిలేయండి,
ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కడపలో వెళ్ళి పోటీ చేయగలరా? మీ నాయకుడు వెళ్ళి పోటీ చేయగలడా? అక్కడ పులివెందులు వెళ్ళి పోటీ చేయగలడా? పోనీ మీరు వెళ్ళైనా పోటీ చేయగలరా? అసలు ఈయన డాక్టర్ మీద దాడి చేశాడు. ఆ డాక్టర్ మీద దాడి చేసిన తర్వాత ఇలాంటి వాడిని మేము ఎమ్మెల్యేగా ఎన్నుకున్నదని చెప్పి నియోజకవర్గంలో చర్చ ఉంది. అసలు ఈయనకు మళ్ళీ టికెట్ వస్తారో తెలియదు, వచ్చిన గెలిచేటువంటి అవకాశము లేదు. నువ్వు మాట్లాడాల్సింది దేనికోసం? నీ నియోజకవర్గ ప్రజల కోసం. నేను నమ్మి ఓట్లు వేస్తారు కదా, ఇదిగో నేను గతంలో మీరు రాకముందు ఇది పరిస్థితి, నేను వచ్చాక ఇది పరిస్థితి, డెవలప్మెంట్ ఈ రకంగా ఉందని చెప్పి ఛాలెంజ్ వేసి అప్పుడు మీరు దమ్ముంటే ఇక్కడ వచ్చి పోటీ చేయమని చెప్తే మీకు ప్రజలు కూడా ఏకీపిస్తారు, రాష్ట్రం మొత్తం మీకు జై కొడుతుంది. కానీ ఇక్కడ సమస్య వేరు, మీరు మాట్లాడుతున్నది వేరు. అంటే ఎట్లున్నారు జనసేన పార్టీలో, ఎట్లున్నారు చూడండి ఎమ్మెల్యేలు. అందుకే నేను యథా రాజా తదా ప్రజ అంటే ఆయన నాయకుడు ఎట్లా ఉన్నాడో ఈయన వీళ్ళు కూడా అదే రకంగా తయారన్నారు. అక్కడ ఈ ఛాలెంజ్లు అవసరం. ఇప్పుడు రెచ్చగొడతారు, మాట్లాడిస్తారు. ఇదిగో చూసారా వైసీపీకి అధికారంలో లేకపోయినా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అది అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు మళ్ళీ మనం గెలవలేము అనేది వాళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి ఈ రకరకాల ప్రయత్నాలు అనమాట ఇవన్నీ కూడా. చూసినా జగన్ పట్టుకొని నా కొడక ఏంటి ఇది? ఏం భాష ఇది? మిమ్మల్ని ఎన్నుకున్నది దీనికోసమా? చాలామంది వైసీపీ పార్టీలో అట్లా ఆ లీడర్ ఇట్లా, ఈ లీడర్ వీలేదని. మరి ఈ లీడర్ల సంగతి ఏది? మరి దీని గురించి మాట్లాడరా? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కౌంటర్ ఇచ్చింది చూడండి. చాలా చూసాం. ఇప్పుడు ఎన్ని నాలుగు తీస్తారో ఎంతమంది తొక్కేసారో చాలా చూసాం. కానీ చంపేసింది మీ సిఐ, రాజు బూడి చేసింది మీ సిఐ, దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసింది మీ డీసీపీ, మీ సిపి, మీ డిఐజీ, మీ తాలూకా డీజీపీ, మీ హోంమంత్రి. ఏమైనా తొక్కి నాలుగు తీస్తే వాళ్ళు తీయాలి తప్ప మా తీయడం ఏంటి? ఇది వాస్తవం. దీనికి కదా మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది. దీనికి ఆన్సర్ ఇవ్వరు. ఆన్సర్ ఇవ్వకుండా తొడలు కొట్టి మీసాలు తెప్పి సవాలు విసురుతారు. దేనికోసం? దేనికి పనికొస్తుంది అది? ఇక్కడ ఒకటి జరిగింది, కర్నూలులో ఒక లాకప్ డెత్. వీరికి పుల్ స్టాప్ పెట్టేది వదిలేసి నేను హోంమంత్రిగా లేని కాబట్టి, నా చేతిలో లేదు కాబట్టి క్రిమినల్స్ బతికిపోయారని చెప్పి నేను మాట్లాడతాడు. ఎలక్షన్స్కు ముందేమో క్రిమినల్స్ తాట తీస్తా, లాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడతా అని మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి కూడా వినిపిస్తా చూడండి. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలి అనే దాంట్లో ఎవరైనా ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని, చేసిన అబ్బాయిని 2 కీలింగ్ దెబ్బలు కొట్టండి, పెద్ద దెబ్బలు కొట్టండి. ఎట్లా దెబ్బలు కొట్టండి? చంపడాలు గుడిపోయినా కొట్టండి. అందరూ చూస్తున్నారు. ఈరోజు మీరు ఏమంటున్నారు? రోడ్డు మీద నడి రోడ్డున చూస్తున్న గురి 60 ఇవ్వమంటారు. మీరు ఒక మనిషిని చంపే హక్కు కూడా లేదు. సమాజం అర్థం చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారి భాష ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదు అని అన్నాడు కదా. మరి ఆ హక్కు లేదన్నప్పుడు ఇప్పుడు గాదే సాయికృష్ణ విషయంలో జరిగింది ఏంటి? వైసీపీ పార్టీ చెప్తున్నది ఏంటి? ఆ వ్యక్తి నిజంగా రౌడీ షీటర్ అయితే చట్టం ఉంది, దాని ప్రకారం ముందుకెళ్తారు. ఎందుకయ్యా ఇలా చేశారు, 40 రోజులు చిత్రహింసలకు గురి చేసి అని చెప్పి క్వశ్చన్ చేస్తే మీరేమంటారు? నేను ఆ రౌడీ తల్లి ఇంటికి వెళ్ళాలా అని మీరు మాట్లాడతారు. తప్పు జరిగిందా లేదా దాని గురించి కదా మీరు మాట్లాడాలి. అప్పుడేమో ఒకలా, ఇప్పుడేమో ఇంకోలా. ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మీ తలుచుకుంటే బీపీ మీటర్లు బద్దలైపోతాయి వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఏం మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందని దాని మీద ఫోకస్ చేయండి. అంతే తప్ప ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నష్టపోయేది మీరే. ఖచ్చితంగా ఆల్రెడీ నష్టం జరుగుతుంది, ప్రజలు చర్చించుకుంటున్నారు. మీకు ప్రజలు వచ్చే ఎన్నికలు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు. సో ఇది పరిస్థితి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.